ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానుకగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు సిబిటి విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నికల హామీగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ను సీఎం చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారు. ఎన్నికల హామీని తన పుట్టినరోజును చంద్రబాబు నాయుడు నెరవేర్చనున్నారని నిరుద్యోగులు 10 కాలాల పాటు గుర్తుపెట్టుకుంటారనే భావన వ్యక్తమవుతుంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్తను అందుకున్నారు. డిఈడి, బిఈడి, ఎంఈడి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడంతో మెగా డిఎస్సి కల నెరవేరుతుందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానుకగా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు సిబిటి విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నికల హామీగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ను సీఎం చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు వేడుకగా విడుదల చేయనున్నారు. ఎన్నికల హామీని తన పుట్టినరోజున చంద్రబాబు నాయుడు నెరవేర్చనున్నారని నిరుద్యోగులు 10 కాలాల పాటు గుర్తుపెట్టుకుంటారనే భావన వ్యక్తమవుతుంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులు శుభవార్త అందుకోనున్నారు. డిఈడి, బిఈడి, ఎంఈడి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడంతో మెగా డిఎస్సి కల నెరవేరిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి షెడ్యూల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గతంలో చెప్పినట్లే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఇందులో జిల్లా స్థాయి పోస్టుల నుంచి 14,088 పోస్టులు కాగా 2,259 రాష్ట్ర జోనల్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పాత ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల వివరాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20వ తేదీన ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, గురుకుల పాఠశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మెగా డిఎస్సి ద్వారా 7,487 స్కూల్ అసిస్టెంట్లను, 6,599 సెకండరీ గ్రేడ్ టీచర్లను, 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించుతున్నారు. మే 20వ తేదీన మెగా డిఎస్సికి సంబంధించి మాక్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు.